వైఎస్ వివేక దారుణ హత్య జరిగిన రోజు జగన్ దంపతులు కారులో వచ్చారు. కారు డ్రైవరు ఆ తర్వాత మరణించాడు. ఏం చెప్పాలో కూడా తెలియడంలే. ఏమైనా చేసి ఉంటారన్నది అందరి యొక్క నమ్మకం. ఎదురొస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి మట్టి కల్పించే నైజం అతనికి ఉంది కాబట్టి మాఫియా లీడర్ ఇతనే. మీ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసిన ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ప్రత్యేకంగా ఇన్నిసార్లు మీతో ప్రస్తావించడానికి కారణం వైఎస్ షర్మిల అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి. వాస్తవంగా చేతగానితనం. భాస్కర్ రెడ్డి రేట్ ఫిక్స్ చేస్తారా? తన సొంత అన్న వైఎస్ వివేకానంద రెడ్డి అతనికి అడ్డొస్తున్నాడని చెప్పి చంపారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికుండంగా ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు అవినాష్ రెడ్డి అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర అక్కడే పతనం మొదలైంది. వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పులివెందుల ప్రాంతానికి చెందిన పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన ఒక గొంతుక అనేక దమనకాండ ఆ వ్యక్తిపై నాటి వైసీపీ పోలీస్ రాక్షస రాజ్యం లాఠీ జులిపించింది. అనేక అక్రమ కేసులు బనాయించింది. నెలల పాటు జైల్లో నిర్బంధించారు. నాటి విజయ్ ధీరత్వాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆనాడు విజయ్ కుమార్ రెడ్డి పులివెందుల పులి, జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లి అని చెప్పేసి గతంలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది నారా లోకేష్? దానికి సంబంధించి అసలు పులివెందులలో వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ అభివృద్ధి, అక్కడ రైతుల మంచి చెడు, అసలు ఈ కుటుంబ నేపథ్యం ఏంటి, వీళ్ళు అక్కడ ఎలా నాయకులుగా చలమణి అవుతున్నారు అనేది సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి పులివెందుల వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం విజయ్ కుమార్ రెడ్డి. నమస్కారం అన్న. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగిన అభివృద్ధి ఆ లోతుకి వెళ్ళే ముందు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీ ఎమ్మెల్యే అసెంబ్లీలో లేరు. మీ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించడానికి మీ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసిన ప్రజలకి గొంతు కావాల్సిన మీ ఎమ్మెల్యే ఎక్కడ? ఏం చెప్పాలో కూడా తెలియడంలే. గత రోజు కాదు, గత అసెంబ్లీ సమావేశాల ముందు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పులివెందుల ప్రత్యేకమని, పులివెందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రత్యేకమైన నియోజకవర్గ స్థానం కాబట్టి మేము గర్వంగా చెప్పుకునే వాళ్ళం గతంలో. ఇప్పుడు మేము పులివెందులకు సంబంధించిన వ్యక్తినో, ఒక నాయకునో, ఒక యువ నాయకునో, ఒక పార్టీకి సంబంధించిన పులివెందులని పేరు ప్రస్తావించడానికి కూడా మాకు ఇష్టపడటంలే. ఎందుకంటే పులివెందుల ప్రజలు 2,23,000 ఓట్లలో ప్రత్యేకంగా తనను గెలిపించిన ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారం చేస్తూ చిన్నపిల్లని మారి అసెంబ్లీ సమావేశాలు ప్రజల తరపున మాట్లాడాల్సిన పరిస్థితి గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అసెంబ్లీకి డుమ్మా కొడితే ఇలాంటి నియోజకవర్గంలో ఇట్లాంటి నాయకుని ఎన్నుకున్నారు, ఇలాంటి నియోజకవర్గమా అని నాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. వైఎస్ షర్మిల అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి, మీరు ఎమ్మెల్యేగా కొనసాగటానికి అర్హత లేదని చెప్పేసి ఆవిడ ప్రతిరోజు ఆ మాట మీడియా సాక్షిగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? వాస్తవంగా చేతగానితనం స్పష్టంగా కనపడతా ఉంది. ప్రతిపక్షంలో నోటికొచ్చి ఏది పడితే అది మాట్లాడడం కాదు. తన పరిపాలన కూడా ఏ విధంగా ప్రజలు చూసినారు, తన ప్రతిపక్షంలో చూసినారు. తన కుటుంబాన్నే ఏం జరుగుతుందో తన కుటుంబంలోనే ప్రజలంతా చూస్తూ ఉన్నారు. షర్మిల విషయంలో అయితే కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి కావచ్చు, సునీతమ్మ కావచ్చు, ఇలాంటి కుటుంబ సభ్యుల సమస్యలే తీర్చలేక తలగొట్టుకుంటా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడలేని స్థితి, అసమర్థుడు అనేది పూర్తిగా అర్థమయ్యేది. ఇంట గెలిచి వీధ గెలిచామన్నారు పెద్దోళ్ళు, మామూలుగా సామెత ఉంది. అతను ఇంటా ఓడిపోయినాడు, వీధినా ఓడిపోయినాడు. ఇప్పుడు అన్ఫిట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వైఎస్ షర్మిల అనే మాట వాస్తవంగా దాన్ని స్వాగతించాలి. అతను నిజంగా రాజీనామా చేయాలి. వద్దు, ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తన పాలనలో
పులివెందుల్లో ఏదైనా అభివృద్ధి ఆనవాళ్ళు ఉన్నాయా? వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ప్రత్యేకంగా ఇన్నిసార్లు మీతో ప్రస్తావించడానికి కారణం, పులివెందుల్లో అభివృద్ధి చేసినాడు అంటే వాళ్ళ నాన్న గత సీఎం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆనవాళ్ళు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆనవాళ్ళు ఏమీ లేవు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాని రింగు రోడ్డు కానీ, ఊరిలో కానీ, ఊరి బయట కానీ తన తండ్రి విగ్రహాలు ఏవైతే పెట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత విగ్రహాలు పెడితే, తను సీఎం అయిన తర్వాత తన తండ్రి విగ్రహాలను తొలగించి నూతన విగ్రహాలను పెట్టి ఆ డబ్బులను కమిషన్ల ద్వారాగా తను డబ్బు దండుకొని అది అభివృద్ధి అని చూపించాడు. అదే తరహాలో అభివృద్ధి అంటే పులివెందుల నియోజకవర్గంలో ఒక బస్టాండ్ ఉంది. తన అబ్బా రాజారెడ్డి కట్టినటువంటి బస్టాండ్. ఆ బస్టాండ్ పడగొట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఒక నూతన బస్టాండ్ కట్టాలనేటువంటి ఒక సంకల్పించుకొని అభివృద్ధి పేరుతో డబ్బులు దండుకోవాలనే ఉత్సాహంతో అక్కడ ఉండే తన కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లతో కమిషన్ల కకృతిపడి బస్టాండ్ కట్టకముందే ఉన్న పాత బస్టాండ్ను పగలగొట్టి మంచి ఎండాకాలం కానీ కాకపోవచ్చు వర్షాకాలం కానీ ప్రజలు అస్తవ్యస్తానికి గురి చేసినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది కూడా సోషల్ మీడియాలో వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థత గురించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే ఇక మానం పానం పోతుందని చెప్పి అప్పటికప్పుడు నాణ్యత లేని ఒక బస్టాండ్ను కట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి సూపడాకు చూపించుకున్నాడు ఒక బస్టాండ్ కట్టి. అది ఒక అభివృద్ధి. అదే కాక పులివెందుల నియోజకవర్గంలో చాలామంది నియోజకవర్గ పాత మనుషులకు బాగా తెలుసు. రాణి తోపు అని ఒక ఊరు, ఒక నాకు తెలిసి ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. అది పూర్వం నుంచి కూడా ఒక ఫారెస్ట్ తరహాలో బాగా చల్లని వాతావరణం అనేటువంటి అక్కడి నుంచి మొదలు ఉలిమెల్ల చెరువు అని గరండాలు వంక అంటారు. ఆ సుందరీకరణ పేరుతో, బోటింగ్ సిస్టమ్ పేరుతో దాదాపు కోట్ల రూపాయలు అభివృద్ధి పేరు మీద పెట్టి మధ్యలో నిర్వీర్యం చేసినారు. దీనికి ఉదాహరణగా తన తండ్రి ఒక స్విమ్మింగ్ పూల్, అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే తను వచ్చిన తర్వాత నిధులు కేటాయించి ప్రత్యేకంగా అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ తన తండ్రి తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి చేసి తన తండ్రికి గుర్తుగా పెడతారా? తన తండ్రి పేరు ఎక్కడంగా అలాగే నిలిచిపోతుందో తన పేరు రాకుండా అని చెప్పి ఉన్న స్విమ్మింగ్ పూల్ అంతా పగలగొట్టాను మెయింటెనెన్స్ చేయలేగా. అలాంటి ఒక స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేయలేని వాడు ఒక బోటింగ్ సిస్టమ్ మీద ఒక వంకలో మామూలుగా ఫ్లడ్ వస్తే ఒక్కసారిగా మొత్తం పాడైపోతుంది. దాని మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్ల కోసం కాంట్రాక్టులకు ఇచ్చి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినారు. అలాంటి పరిస్థితి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 1993 కావచ్చు, 92 నుంచి 2004 వరకు బెంగళూరులో వేదికగా సిటీలో రియల్ ఎస్టేట్ కావచ్చు, తన వ్యక్తిగత ఆనందాల కోసం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒక క్రిస్టియన్ చర్చి స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది. ఆ చర్చి స్ట్రీట్లో తను తిరుగుతూ ఆ తరహాలో అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్కిటెక్చర్ పులివెందుల్లో పెట్టాలని చెప్పి దృఢ సంకల్పించుకొని పులివెందుల్లో డోల్ అవార్డు అని ఒకటి పెట్టాడు. బెంగళూరులో చర్చి స్ట్రీట్లో ఉండడం మంచిదే, ఆ ప్రాంతానికి ఆ పరిసర ప్రాంతాలకు అది అక్కడ అవసరం. కానీ పులివెందుల ప్రాంతానికి డోల్ అవార్డు పెడితే అవసరమా అనవసరమా అనేది కూడా తెలుసుకోకుండా అక్కడికి పెట్టించి అక్కడున్న వ్యాపారాలు మెయిన్ సెంటర్ పులివెందుల పోలంగల్ సెంటర్కి మంచి బ్యాక్ బోన్ లాంటి ఒక మెయిన్ ఒక రహదారిని ఎక్కడైనా కానీ పులివెందుల ప్రజలు జనాలు బాగా పెరిగిపోతూ ఉన్నారు, రోడ్ల విస్తరణ జరగాలి కానీ రోడ్లను కుదించి డోల్ అవార్డు అనే పేరు పెట్టి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెయిల్యూర్ అయిపోయి ఒక వర్షం కానీ పడిందంటే కన్నా ఒక చెరువు తరహాలో అక్కడ నీళ్లు నిండిపోతాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పూర్తిగా వీళ్ళ కకృతి కోసం ఏంటంటే కాంట్రాక్టర్ల నుంచి వచ్చేటువంటి కమిషన్ల కకృతి కోసం అలాంటి అభివృద్ధి చేశారు. అది పూర్తిగా అభివృద్ధి చేయలే. వంకలు సుందరీకరణ పేరుతో అభివృద్ధి అని చెప్పి డబ్బులు దండుకున్నారు. రింగ్ రోడ్డు సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకున్నారు. విగ్రహాలు ఉన్న వాటిని తొలగించి కొత్త విగ్రహాలు పెట్టారు. అదే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో ఇవి అభివృద్ధి తప్ప ఇక ఏ అభివృద్ధి లేదు. పులివెందుల్లో రైతాంగం పరిస్థితి ఏంటి? గతంలో కూడా పులివెందుల నియోజకవర్గ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, దానికి ముందు నందమూరి తారక రామారావు గారు కానీ, రైతుల పట్ల చిత్తశుద్ధితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్నో రైతుల కోసం చేస్తూ వచ్చినారు. ఆ తరహాలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ప్రవేశపెట్టి విస్తరింపజేసి అభివృద్ధి చేయడం కోసం ఆయన ఆకాంక్షించాడు. ఆయన కాలువలు తవ్వించాడు, చెరువులకు నీళ్లు నింపాడు.
అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పూర్తిగా తుంగలేకి తొక్కేసినాడు. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఒక్క రైతుకు కూడా సబ్సిడీ లేకోకుండా రైతులు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఎక్కువగా అప్పులు చేసుకొని పంటకు సంబంధించిన రేటు లేక ఇబ్బంది పడిన పరిస్థితి. 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ భూస్థాపితం చేసి పతనం చేస్తే ఈ 5 సంవత్సరాల తర్వాత 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పాత పాలసీనే మళ్ళీ పునరావృతం చేసి ఈ ఉద్దు రైతాంగం కళ్ళలో ఆనందాన్ని చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నది నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా తుంగలోకి దొక్కి రైతులను ఒక పక్క ఇబ్బంది పెడతా ఉంటే కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత చిన్నాన కడప పార్లమెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎక్కడ చూసినా వినే ఉంటారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ఎక్కడో చోట పేరు వినపడతా ఉంటుంది. దానికి ముందే గత ప్రభుత్వంలో కావచ్చు, దానికి ముందు ప్రభుత్వంలో కావచ్చు, ఎప్పటికైనప్పటికీ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి ఒక పేరుంది. బనానా మాఫియా ప్రథమ వ్యక్తి ఇతనే, మాఫియా లీడర్ ఇతనే. ఎందుకంటే మా ప్రాంతంలో అరటి పంట వేస్తే ఆ ప్రాంత భూమి నైజం వల్ల ఆ పంట నిలువ ఎక్కువగా ఉంటుంది. పంట చాలా అద్భుతమైనటువంటి బాగా నిలువ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి మా పులివెందుల ప్రాంతంలో రైతుల దగ్గర దళారులు అరటి పంట కొనుగోలు చేస్తారు. అలాంటి రైతు పంట పెట్టాలంటే అరటి పంటకు సుమారుగా విపరీతమైన ఖర్చు. ఆ రైతు పంట పండించడానికి భార్య మెడలో పుస్తలు, లేకపోతే బయట అప్పులు చేసుకొని పంటను పండించి చేతికొచ్చే పంటను అమ్ముకున్నాం దళారుల కంటే రైతులకు మధ్య దళారులకు మధ్య వైఎస్ భాస్కర్ రెడ్డి ఉండి అతను కేటాయించిన రేటును మాత్రమే రైతులకు ఇవ్వాలి అని ఒక మాట మాట్లాడేవాడు. భాస్కర్ రెడ్డి రేట్ ఫిక్స్ చేస్తాడు. గేల ఎంతకి రైతు ఎంతకు అమ్మాలనేది అతను చెప్పింది ఒక నియంతలాగా, నేను చెప్పిన రేటే మీరు అక్కడ తీసుకోవాలని చెప్పి దళారులకు చెప్తాడు. ఎందుకు దాని ఆంతర్యం ఏంటంటే దళారులకు సుమారుగా 20,000 రూపాయలు టన్ను ఉండిందంటే 10,000 రూపాయలు ఫిక్స్ చేస్తాడు రైతులకు. అదే 20,000 రూపాయలు దళారు రైతులకు ఇస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి. కానీ 10,000కు ఫిక్స్ చేయడం వల్ల దళారులకు 10,000 రూపాయల లావాదేవీ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ డబ్బులు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి వెళ్ళేది. ఎందుకంటే ఈ భాస్కర్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు కాబట్టి ఏందన్నా మీరు చేస్తే మా కష్టాన్ని మీరు దోపిడీ చేయడం ఏంది, మా శ్రమను మీరు దోపిడీ చేయడం ఏందని ముందుకెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అతనికి ఎదురొస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి మట్టి కల్పించే నైజం అతనికి ఉంది. కాబట్టి అందుకు ఉదాహరణగా తన సొంత అన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి అడ్డొస్తున్నాడని చెప్పి చంపారు. అదే ఒక ఉదాహరణ. మీకు టీవీలో కూడా చూస్తూ ఉంటారు, నిజాలు నిప్పు లాంటివి అంటారు. మరి తనకు అడ్డం వచ్చింటేనే కదా వైఎస్ వివేకానంద రెడ్డి చంపారు. మళ్ళీ సొంత అనుచరుడు ఒక అనుచరుని అడ్డం వచ్చాడని చెప్పేసి అతను కూడా చంపించే ప్రయత్నం చేశాడు. తన నూకలు ఉండి ఇంకా బతికి ఇప్పుడు నిన్న మొన్నంగా ఒక నెల నుంచి కోర్టు జరుగుతూ ఉంది ఆ కేసు. అంటే ఇలాంటి నైజం ఉన్న వ్యక్తి ఎదురుకొచ్చి ప్రశ్నించలేరు. అంటే రైతుల పట్ల మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. కొడుకు ఆ విధంగా సీఎం తరహాలో ఉండి ఏం చేయలేకపోయినాడు. కానీ ఇక్కడ ఉండి సొంత చిన్నాన రైతుల పట్ల వచ్చిన పంటను కూడా దోపిడీ చేసినాడు, శ్రమ దోపిడీ చేసినాడు, ఆర్థికంగా క్షీణింపజేసినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. ఇదే కాక వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇంకో పేరు కూడా ఉంది. ఉదయం 8, సాయంత్రం 4. తను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, దానికి ముందు, ప్రస్తుతము ఈ మధ్యకాలంలో కాకోకుండా ఏదో ఒక పంచాయతీ పిలిపించుకోవడము. అది ఏ పంచాయతీ అయినా కావచ్చు, భూ పంచాయతీ కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు. పొద్దున ఉదయం పోతే సాయంత్రం 4కు రా అనేది, 4కు పోతే 8కి రా అనేది. అంటే ఇట్లా పంచాయతీలు చేసుకుంటూ పబ్బాన్ని జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు. అంతే వైఎస్ భాస్కర్ రెడ్డి తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడిగా కానీ తను ఒక నాయకునిగా కానీ ఎక్కడా మంచి పేరు లేదు. రాజశేఖర్ రెడ్డి బ్రతికుండంగా ఆయన సీఎంగా లేదా అంతకుముందు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి బ్రతుకున్నంత వరకు పులివెందుల అయింది. ఆ సమయంలో ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి పులివెందుల రాజకీయాల్లో? అసలు పులివెందుల్లో పెద్ద వయస్సు చిన్న వయస్సు అంటారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కానీ, రాజారెడ్డి కానీ, వివేకానంద రెడ్డి కానీ ప్రజలకు సంబంధించి
ప్రజా పరిపాలనలో కానీ ప్రజా సమస్యలపై పోరాటం కానీ ఆ కుటుంబమే చేసేది మామూలుగా. చేసినప్పుడు ఈ చిన్న వయసు అనే వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కదా రాజశేఖర రెడ్డి. వీళ్ళు చిన్న వయస్సు చిన్న వయసు వాళ్ళు అంటారు. అదంతా ఒక పెద్ద స్టోరీ, అది చెప్పడానికి కూడా ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సమయం సరిపోదు కాబట్టి షార్ట్కట్లో చెప్తాను. వారి యొక్క మాట తీరు, ఆలోచన విధానం ప్రజల పట్ల మనం ఎంకరేజ్ చేస్తే, మనం సహకరిస్తే, మన వెంట పెట్టుకుంటే ప్రజలకు వీళ్ళ ద్వారా హాని కలిగే ప్రమాదం ఉందని చెప్పి షార్ట్కట్లోనే రాజశేఖర రెడ్డిగా ఆ కుటుంబాన్ని ఎప్పుడు బతుకున్నంత వరకు బయటికి తీసుకురాలే. కాబట్టే అప్పటి వరకు కూడా ఆయన సీఎం అవ్వగలిగినాడు, ఒక ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోగలిగినాడు. పులివెందుల ప్రాంతంలో ఇప్పటికీ తన పేరు మెదులుతాంది, నేను మాట్లాడుతున్నానంటే తన ఆ గుణాలు ఉండడం వల్ల. ఇలాంటి వారు ఎప్పుడైనా ప్రమాదం అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, కొంతమందిని ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టాడు రాజశేఖర రెడ్డి, దూరంగా పెట్టాడు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటిలో గడపలో కాలు మోపి వెంటంబడి ఉండి నాది నువ్వే చూసుకోవాలి, నా రాజకీయ అదే కాకుండా ఈ ప్రస్తుత రాజకీయం పులివెందుల కడప జిల్లా నీదే అని ఎప్పుడైతే నమ్మాడో అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వైఎస్ కుటుంబీకుల చరిత్ర అక్కడే పతనం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని చేరదీయటమే అన్ని సమస్యలకి ప్రధాన కారణం. అక్కడే నాంది. ఎవరు అడిగినా చెప్తారు, పూలంగల చింటలు అడిగినా చెప్తారు, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఏమీ లేకుండా చేసినాడు. జగన్మోహన్ రెడ్డి అసలు కథ అనేది ఏమీ లేదు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే వారి పతనం, వీళ్ళ యొక్క స్వార్థం, ఆధిపత్యం కోసమే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినారు. అదే ఆధిపత్యం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డమ్మించేసినారు. ఇదైతే పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్తారు. చాలా సాధారణమైనటువంటి కథ ఇది. వైఎస్ వివేక దారుణ హత్య జరిగిన రోజు తాపీగా సాయంత్రానికి హైదరాబాద్ నుంచి జగన్ దంపతులు ఒక కారులో వచ్చారు. ఆ కారు డ్రైవరు ఆ తర్వాత మరణించాడు. దానికి అనారోగ్యం అని లేకపోతే అది కావాలని అనేది వార్త వచ్చింది. అసలు ఎవరు ఆ డ్రైవరు, దానికి సమాచారం దగ్గర? నారాయణ వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, షర్మిల బిడ్డ కొడుకు కావచ్చు, ఆన్ సర్వీస్ నమ్మకస్తుడు, అక్కడ డ్రైవింగ్ చేస్తూ తన సొంత కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా నమ్మకంగా ఉండేవాడు. అంటే ఏ జనరేషన్ నుంచి ఏ జనరేషన్ వరకు ఉన్నారనేది మీరు గమనించాలి. జగన్ తాత దగ్గర నుంచి తండ్రి కూతుర్ల వరకు కూడా అతను చాలా నమ్మకస్తుడు. మరి ఆ రోజు హైదరాబాదు నుంచి వివేకానంద రెడ్డి పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చేటప్పుడు భారతి గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనేక పలు ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ ఉంటే డ్రైవింగ్ చేసినటువంటి నారాయణ చెవిని ఎక్కించుకొని మాట్లాడిన కుట్ర గురించి కావచ్చు, హత్య గురించి కావచ్చు, వీరి పేర్లు కానీ వీళ్ళ హస్తం ఉందని కానీ అతనికి తెలుసు. కాబట్టి ఎక్కడైనా నోరు జారితే మొత్తానికి మోసం జరుగుతుందనే ఉద్దేశంతో ఏమైనా చేసి ఉంటారన్నది అందరి యొక్క నమ్మకం. మరి ఆ పైవాడికే తెలుసు వీరు చంపారా, అతని ఆరోగ్యంతో సరిగా లేక చనిపోయాడా అన్నది. ఈ వర్ర రవీంద్రారెడ్డి ఎవరు? వైసీపీ అశ్లీల సోషల్ మీడియా అధిపతి. అదే అన్న, వైఎస్ కుటుంబాలకు మామూలుగా రాజుల దగ్గర ఆస్థానంలో ఉంటారు వికట కవులు, కొంతమంది కవులు ఉంటారు, లేకపోతే సమాజం గురించి చెప్పడానికి కొంతమంది రహస్య గూఢాచారులు ఉంటారు. అలాగా రాజ్యం గురించి వైఎస్ కుటుంబ సభ్యులకు ఆస్థాన హంతకుడు ఒకరిని నియమించుకున్నారు. అలాగే అశ్లీల అంటే తనని నచ్చని ఎవరైతే ఉంటారో వ్యతిరేకులు, వారి మీద అశ్లీలంగా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వేదికగా ఏదైనా చేస్తే ఇతను పెట్టే పోస్టులను వీళ్ళు చూసి పైశాచిక ఆనందం కోసం ఒక నియమించుకునేటువంటి అశ్లీల పర్సన్ వర్ర రవీంద్రారెడ్డి. అసలు దారుణం. కానీ ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి మీద, చెల్లెళ్ళ మీద, సునీతారెడ్డి మీద, షర్మిలారెడ్డి మీద, విజయమ్మ క్యారెక్టర్ మీద అంత దారుణంగా పోస్టులు పెట్టిన అతన్ని వెనకేసుకొస్తంలో అవినాష్ రెడ్డి అతన్ని కాపాడటంలో ఉద్దేశం ఏంటి అన్న? నిన్న మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఒక మాట చెప్పారు, చాలా డెప్త్గా ఒక మాట. మా రాయలసీమలో ఆడబిడ్డల గురించి కానీ, ఇంటి ఆడ మనుషుల గురించి కానీ
నోరు జారినందుకు ప్రతిఫలంగా కూనీలు జరిగినాయి, ఫ్యాక్షన్లు జరిగినాయి, హత్యలు జరిగినాయి విపరీతంగా. మామూలుగా ఒక ఆడబిడ్డను మాట్లాడితే ఇంట్లో వాళ్ళను ఎవరైనా మాట్లాడినందుకు ప్రతిఫలంగా ఫ్యాక్షన్లు, హత్యలు జరిగినాయి. ఇదేందో నాకు అర్థం కావడం లే. అంత పెద్ద కుటుంబం ఉండి ఒక అశ్లీలంగా, అంత అసహ్యంగా తన చెల్లెల గురించి, తన తల్లి గురించి అంత అసభ్యంగా మాట్లాడితే, ఆ అసభ్యంగా మాట్లాడిన వాడిని పైశాచికంగా ఆనందపడుతున్నారు తప్ప తన కుటుంబ సభ్యుల్నే షర్మిలాను తన రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని మాట మాట్లాడితే మామూలుగా అయితే మెడ మీద తలకాయ తీసేసి ఉండాల్సింది. మా రాయలసీమలో ఆడబిడ్డల గురించి ఎవరు తప్పుగా మాట్లాడితే మెడ మీద తలకాయ తీయాలనిపించాలి. మాకు ఆ గౌరవం ఉంది. కానీ ఇలాంటి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత డెప్త్గా వెళ్ళాడో నాకు తెలియడంలే. అతని మీద, అతనికి, ఆ వర్రాకి, ఆ జగన్మోహన్ రెడ్డికి, ఆ భారతీరెడ్డి గారికి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, ఆ రాఘవరెడ్డికి, వీళ్ళంతా ఒక దొందులాగా ఇప్పుడు ఏదో ఒక నడుస్తూ ఉంది బిగ్ బాస్ లాగా. ఆ బిగ్ బాస్లో ఏం జరుగుతూ ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఏదో ఒక కథలాగా ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావడంలే. వాళ్ళ కుటుంబ సమస్యలు పెరిగిపోయి ప్రజల సమస్యలు మర్చిపోయినారు. ఇంకా ప్రజలకేం న్యాయం చేస్తారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయేది మేము దేశం విడిచిపెట్టి. అది కూడా అవకాశం లేదేమో. ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి, అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉంది కాబట్టి అది కూడా ఛాన్స్ లేదు వాళ్ళకు. పాపం పండింది. ఈనాటి కర్మే ఈ రోజుటి కర్మ మరునాడే అన్నట్లు వాళ్ళ కర్మ పండింది, ఇంక దగ్గరకు వచ్చేసింది. ఇది పులివెందుల స్థానిక పరిస్థితులపై విజయ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న.